2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలి? అసలు గెలవాల్సినటువంటి అవసరాన్ని ఆయన కల్పిస్తున్నారా, లేక గెలవడానికి కావాల్సినటువంటి అంశాలని జనం ముందు ఉంచుతున్నారా ఆయన? ఇదే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ప్రజల్లోకి ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుందండి. అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తాం, రాష్ట్ర రాజధానిని మార్చేస్తాం అంటే రాజధాని విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది జనం అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి కాదు, మళ్ళీ 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 అదే సందేశం వెళ్తుంది. మరొక సందేశం ఏంటంటే రప్ప రప్ప చేస్తా అంటారు, పోలీసుల మీద కేసులు పెడతా అంటారు, ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టం అంటారు. అంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది? ప్రజలకు వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? కక్ష సాధింపు కొనసాగుతుంది అనే, లేక పగ ప్రతీకారాలు కొనసాగుతాయి అనే, లేక రాజకీయ వేధింపులు ఆగవు అని చెప్పటమా? అండ్ ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు మరింత రెచ్చిపోతారు అన్నటువంటి భావన కూడా జనాల్లో వస్తుందండి. ఇంకా మరో షాకింగ్ విషయం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సాగర్ డిఫెన్స్ వాళ్ళని కూడా తరిమేస్తాం అంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రైవేటు పెట్టుబడులు కూడా సేఫ్ కావు అనేటటువంటి సంకేతం పెట్టుబడిదారుల్లోకి వెళ్తే పెట్టుబడిదారులు ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రేపు పాలసీ మారుతుందా, మమ్మల్ని పంపిస్తారా అని చెప్పి భయపడతారు కదా. ఇంకా రాష్ట్రం ఎక్కడ డెవలప్ అవుతుంది? రాష్ట్రంలో అభివృద్ధి జరగడం కోసం అవసరమైనటువంటి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా విశాఖలో డేటా సెంటర్కు భూములు ఇచ్చినా వాటిని రద్దు చేయాలి అని కోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది? పెద్ద పెద్ద కంపెనీలను కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి భావన కలుగుతుంది కదా. అంటే ఒకవైపు రాజధాని ఆపేస్తాం, మరోవైపు ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తాం, మరోవైపు కేసులు పెడతాం, స్టేషన్లు చుట్టూ తిప్పుతాం అంటూ ఉంటే ఇక్కడ ఒకటే ప్రశ్న అండి, జనాలు ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలి? దానికి సమాధానం వైసీపీ దగ్గర ఉండాలి కదా మరి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మారిపోయారండి. ప్రజలకి అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. వాళ్ళు కోపంతో కాదు, లెక్కలతో ఓటేస్తున్నారు. రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది, రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి లెక్కలు వేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించాలి, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాలి, దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, భవిష్యత్తు విజన్ ఇవ్వాలి, యువతకు ఉద్యోగాలు ఎలా అనేటటువంటి భరోసాని కల్పించాలి, రైతులకు ఆదాయం ఎలా అనేటటువంటి మార్గాన్ని చూపించాలి, రాజధాని ఎలా క్రియేట్ చేయాలి, రాజధానిని ఎలా డెవలప్ చేయాలి అనే మార్గాన్ని కూడా వీళ్ళు ఆలోచించి చెప్పాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అనేది కూడా చెప్పాలి. ఇవి కదా చెప్పాల్సింది, ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇవ్వాల్సింది. అప్పుడు కదా ప్రజలు ఆలోచిస్తారు, వీళ్ళల్లో కూడా మంచి ఆలోచనలు ఉన్నాయనేటటువంటి ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది కదా. కానీ అదే కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేటటువంటి భావన ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారండి. ముఖ్యంగా రాజధాని విషయంలో అస్సలు కనిపించడం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో, పెట్టుబడుల విషయంలో అస్సలు కనిపించడం లేదు, పరిపాలన విషయంలో కూడా అసలు కనిపించడం లేదు. మరి ఇక్కడే అసలు పాయింట్ ఉందండి. ఈ రెండేళ్లలో పార్టీలో ఉండేటటువంటి శ్రేణులు కావచ్చు, పార్టీలో ఉండేటటువంటి మనస్తత్వాలు కావచ్చు, ఏమన్నా మారిందా అంటే మారలా. జనాలు ఎందుకు ఓడించారో అనేది గ్రహించిందా అంటే స్టిల్ గ్రహించలా. మేము అలాగే కొనసాగిస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం, రప్ప రప్ప ఇంకా నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, చీరేస్తాం అనేటటువంటి ఫీల్ కలిగేలా మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఏం చేసింది? వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది, సంక్షేమ పథకాలు అమలు చేసింది, కొన్ని పోర్టులు ప్రారంభించింది, కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది. అంటే మంచి లేదు అనేది కరెక్ట్ కాదండి, అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో రాజధానిని గందరగోళం చేశారు, పరిశ్రమలు వెళ్ళిపోయేలా చేశారు, విపరీతమైనటువంటి అప్పులు చేశారు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఇవి కూడా ప్రజల మైండ్లో బలంగా వెళ్ళాయండి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? 25% మంచి ఉంది, 75% చెడు ఉంది, నష్టం కలిగించేటటువంటి ధోరణి ఉంది.
అందుకే గట్టిగా ఓడించారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఓడిపోయిన తర్వాత అప్పుడు తప్పు చేశాం, ఇప్పుడు సరిదిద్దుకుంటాం అని కదా చెప్పాల్సింది. ప్రజల్లో మెసేజ్ వెళ్ళాల్సింది అది కదా. ఇప్పుడు 75% మంచి చేస్తాం, 25% తప్పులు కూడా జరగవు అని కదా చెప్పాల్సింది. కానీ దానికి బదులు 90% మంచి చేస్తాం, 10% 90% చెడు చేస్తాం, 10% మంచి చేస్తాం అన్నట్లుగా మాటలు వినిపిస్తే జనం మళ్ళీ నమ్ముతారా వైసీపీని? రాజధాని వద్దు అంటారు, పెట్టుబడులు అవసరం లేదు అంటారు, ప్రతీకారం చేస్తాం అంటారు. అయితే ప్రజలు అధికారం ఎందుకు ఇస్తారు? నాశనం చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించుకుంటారు? రాజకీయాల్లో భయపెట్టి గెలవడం కష్టం అండి, నమ్మకం కల్పించి గెలవాలి. బెదిరింపులతో గెలవడం కష్టం, బెదిరింపులతో గెలవలేం కూడా. భవిష్యత్తు విజన్తో గెలవాలి. వైసీపీ తెలిసి చేస్తుందో లేక తెలియక చేస్తుందో కానీ సందేశాలు చివరికి సామాన్యుడికి తగులుతున్నాయండి. అప్పుడు సామాన్యుడు ఆలోచించడం మొదలు పెడతాడు. వాళ్ళు మళ్ళీ వస్తే నా భవిష్యత్తు సేఫా కాదా, రాష్ట్రం భవిష్యత్తు సేఫా కాదా అనేటటువంటి ఆలోచనలు చేస్తారు. అక్కడే ఎన్నికల ఫలితం నిర్ణయం అవుతుంది. 2029లో కూడా, అంటే భవిష్యత్తులో కూడా వైసీపీ అనేది కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మారకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అనేది నా అభిప్రాయం కాదు, ప్రజల యొక్క అభిప్రాయం. మరి ప్రజలందరూ కూడా, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో నేను చెప్పింది కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.